నెల్లూరు జిల్లాలో కిలేడి నిడిగుంట అరుణ వ్యవహారం మరొక ముందే మరో మహిళా డాన్ అరవ కామాక్షమ్మ నేర సామ్రాజ్యం వెలుగులోకొచ్చింది. పదుల సంఖ్యలో ప్రత్యేక గ్యాంగ్లను పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు దిగేవారు. జగన్ పాలనలో వైసీపీ నేతల అండతో రెచ్చిపోయిన కామాక్షమ్మ కథ కూటమి ప్రభుత్వంలో అడ్డం తిరిగింది. గంజాయి గ్యాంగ్లకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించిన సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసులో అడ్డంగా బుక్కై చివరికి చిక్కుల్లో పడ్డారు. ఈ మర్డర్ కేసును తమకు అనుకూలంగా మలుచుకొని శవ రాజకీయాలు చేయాలనుకున్న నెల్లూరు జిల్లా వైసీపీ నేతల స్ట్రాటజీ రివర్స్ అయిందా? ఈ కేసు దర్యాప్తులో జగన్ మాస్టర్ ప్లాన్ బయటపడిందా? వైసీపీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా రప్పా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేసింది కామాక్షమ్మ గంజాయి గ్యాంగ్లేనా? లెట్ us వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఒక మంచి వ్యక్తి 10 మంది మంచివారిని తయారు చేయగలరో లేదో గాని ఒక క్రిమినల్ మాత్రం 10 మంది నేరస్తులను తయారు చేయడం పక్కా అని టక్కున చెప్పేవారే ఎక్కువగా ఉంటారు. నెల్లూరు గంజాయి డాన్ అరవ కామాక్షమ్మే నిదర్శనం. వైసీపీ నేతల అండతో ఈ కిలేడి ఏర్పాటు చేసుకున్న నేర సామ్రాజ్యం చాలా పెద్దది. కష్టపడి సంపాదించుకోలేని వారు రాజకీయ నేతల అండ చూసుకుని అడ్డదారుల్లో అక్రమార్జనకు అలవాటు పడతారు. ఈ క్రమంలోనే ఎవరైనా అడ్డొస్తే అలాంటి వారిని అడ్డు తొలగించుకోవడానికి వెనకాడరు. కామాక్షమ్మ ఇదే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కిలేడి డాన్ నిడిగుంట అరుణ వ్యవహారం మరవక ముందే మహిళా డాన్ అరవ కామాక్షమ్మ నేర సామ్రాజ్యం వెలుగులోకి రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. తమ హయాంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు ఏం చేశారో ఎవరికీ తెలియదు, కానీ సింహపురి సీమను గంజాయి అడ్డాగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారి పాపాల పుట్టలు పగులుతున్నాయి, అక్రమాల డొంకలు కదులుతున్నాయి. వైసీపీ నేతలు తమ పాలనలో ఏం చేశారో జనానికి చెప్పుకునే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలనుకున్నా అలాంటి అవకాశం లేకుండా పోతోంది. ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్లి వారి మనసుల్లో కూటమి పార్టీలపై విష బీజాలు నాటాలన్నదే ఫ్యాన్ పార్టీ నేతల ధ్యేయంగా కనిపిస్తోంది. ఏం చేసైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నదే ధ్యాస. ఈ క్రమంలోనే కూటమి నేతల లక్ష్యంగా వైసీపీ లీడర్లు శవ రాజకీయాలు మొదలెట్టారు. ఏదో ఒకటి పెద్ద ఇష్యూ చేసి వైసీపీ అధ్యక్షుడు జగన్ రప్పించి రపా సీన్ క్రియేట్ చేయాలనే కుట్రలు పన్నారు. ఇటీవల నెల్లూరులో జరిగిన సిపిఎం నేత పెంచలయ్య హత్య తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించి చివరికి ఇరకాటంలో పడ్డారు. కామాక్షమ్మ ఓ సామాన్య మహిళ, కానీ వైసీపీ హయాంలో గంజాయి అమ్మి మరికొన్ని గ్యాంగులకు డాన్గా ఎదిగారు. తన అక్రమాలు, అరాచకాలు వెలుగులోకి రాకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పక్ష నేతల అండ చూసుకునేవారు. గత ఎన్నికల్లో కామాక్షమ్మ తన గ్యాంగులతో కలిసి అప్పటి వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెంట నడుస్తూ హంగామా సృష్టించేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అండ కోసం ప్రయత్నించినా కుదర్లేదు. సిపిఎం నేత పెంచలయ్య కూటమికి అనుకూలంగా ఉండేవారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతులో కామాక్షమ్మతో పాటు అనుచరులను ఆర్డీటీ కాలనీలోకి రానివ్వకుండా చేయడంలో పెంచలయ్య సక్సెస్ అయ్యారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. దీంతో కామాక్షమ్మ గ్యాంగుల ఆగడాలకు అడ్డుకట్ట పడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లేడీ డాన్ కు ఇది కంటగింపుగా మారింది. గంజాయి ఆదాయానికి గండిపడడంతో తమ సామ్రాజ్యం కూలిపోయే ప్రమాదం వచ్చిందని ఈ బ్యాచ్ భావించింది. దీంతో ఈ లేడీ డాన్ తో పాటు అనుచరులు పెంచలయ్యపై కక్ష పెంచుకొని హత్య చేశారన్న అభియోగాలు ఉన్నాయి. పెంచలయ్య హత్యను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ నేతలు చూశారు. ఈ మర్డర్ వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్నది ఫ్యాన్ పార్టీ నేతల ఆరోపణ. జగన్ మరోసారి నెల్లూరు రప్పించి రపా సీన్ క్రియేట్ చేయాలనుకున్నారు. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులని బద్నాం చేయడంతో పాటు రాజకీయంగా దెబ్బతీసి వైసీపీ బలం పెంచుకోవాలని కుట్ర పన్నారు. కానీ వ్యవహారం బెడ్సికొట్టింది. పెంచలయ్య హత్య కేసులో నిందితులు ఫ్యాన్ పార్టీ నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలు వెలుగులోకి రావడంతో
కథ అడ్డం తిరిగింది. దీంతో ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఈ హత్యపై సిపిఎం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ నేతలు పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించే ధైర్యం చేయలేకపోయారు. ఇక పెంచలయ్య హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో జగన్ నెల్లూరులో పర్యటించినప్పుడు కామాక్షమ్మ ఓ నేతకు 5 లక్షల నిధులు ఇచ్చారన్న విషయం బయటపడింది. గంజాయి బ్యాచ్లను పంపి రపా రపా ఫ్లక్కార్డులతో నినాదాలు చేయించింది కామాక్షమ్మేనని దర్యాప్తులో తేలింది. దీంతో తమ బండారం బయటపడిందని పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వైసీపీ నేతలు ఇలా అబాసుపాలు అవుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ నీచ రాజకీయాలను ఆపి ఫైన్ పాలిటిక్స్ చేయకపోతే మరింత భ్రష్టు పట్టుకుపోవడం ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.